హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సరిత. ఈరోజు మీకు పల్లి చిక్కీని చూపించబోతున్నాను. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో చేస్తూ చేశారంటే మీకు కూడా చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. కరకరలాడుతూ చాలా క్రంచీగా ఉంటుంది. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు కదా! ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. కడాయి పెట్టుకొని ముందుగా పల్లీల్ని వేయించుకోవాలి. నేను 2 కప్పుల వరకు పల్లీల్ని తీసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నారో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోవాలి. పల్లీలనైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చాలా స్లోగా వేయించుకోవాలి. మీరు హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకున్నారనుకోండి పైన మాడిపోతాయి, లోపల వేగవన్నమాట. అప్పుడు పల్లి చిక్కీ అనేది సరిగ్గా రాదు. కరకరలాడుతూ క్రంచీగా రావాలి అనంటే పల్లీల్ని చాలా జాగ్రత్తగా లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత దాని మీద ఉన్న పొట్టంతా రిమూవ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఒక జల్లీలోకి తీసుకొని ఈ విధంగా పొట్టునంతా రిమూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది కష్టంగా అనిపిస్తే చాటులో వేసుకొని చెరుక్కున్నా కూడా పొట్టంతా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇలా పలుకుల్లాగా చేసుకొని దాంట్లో ఉన్న పొట్టంతా రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడైతే పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. మనం ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోవాలి. 2 కప్పుల పల్లీలకి 1.5 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. కలుపుతూ ఉన్నామనుకోండి వాటర్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసి కలుపుతూ ఉండండి. బెల్లం అంతా కరిగిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట నెయ్యి యాడ్ చేయడం వల్ల. కొద్దిగా ఇలాచీ పౌడరు ఫ్లేవర్ కోసం. ఇలా కలుపుతూ ఉన్నారనుకోండి ఒక 7 నుంచి 10 మినిట్స్ పాటు మనకి పాకం అనేది దగ్గరలో పడుతుంది. ఒక బౌల్లో వాటర్ తీసుకొని కరిగించుకున్న బెల్లాన్ని ఇలా వేసుకొని చూసుకోవాలన్నమాట. గట్టి పాకం రావాలి మనకి. చేయితో ఇట్లా తుంచితే మనకి అది విరిగిపోవాలి అప్పడం లాగా. నాకైతే ఇంకొక 2 మినిట్స్ అయితే పడుతుంది పాకం రావడానికి. మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఆ వాటర్లో ఈ కరిగిన బెల్లాన్ని వేసి మనం ఇలా పట్టుకొని తుంచినప్పుడు అప్పడం లాగా విరిగిపోవాలి బెల్లం. ఇప్పుడు కరెక్ట్గా పాకం వచ్చినట్లు అనమాట. క్రంచీగా తునిగిపోవాలి పాకం అనేది. కరెక్ట్ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు పల్లీలని యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. 1 నిమిషం పాటు మొత్తాన్ని పల్లీలని పాకాన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసి పల్లి పట్టినంతా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత పలుచగా అంటే అంత పలుచగా వస్తుంది. తర్వాత ఒక నైఫ్ తీసుకొని హారిజాంటల్గా వర్టికల్గా ఘాట్లు పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల పల్లి పట్టి ఆరిపోయిన తర్వాత మనకి ఈజీగా విరిగిపోతుంది అనమాట. నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. కంప్లీట్గా డ్రై అయిపోయింది. పాకం అనేది కరెక్ట్గా వస్తే మంచిగా క్రంచీగా విరిగిపోతుంది అనమాట. ఏ మాత్రం కూడా బంకలేదు, అతుక్కోవట్లేదు అనమాట. తర్వాత మనం వీటిని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవడం వల్ల 1 మంత్ అయినా సరే చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సింప్లీ సరిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.